మంచిగా చూసుకోవాలి ఇప్పుడు. హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను టాక్స్. అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి గురు పౌర్ణమి అంటే సండే లాగ్ అన్నమాట. యాజ్ యూజువల్గా మార్నింగ్ లెగ్సిన వెంటనే నార్మల్ సండే అయితే ఒకలా ఉంటుంది. ఇది గురు పౌర్ణమి వచ్చింది కాబట్టి కొంచెం స్పెషల్గా ఫస్ట్ పొద్దున్న లేచినే మొత్తం ఇల్లు బయట మొత్తం ఇండ్లు మళ్ళీ ఇంటి బయట అంతా క్లీన్గా తూడ్చి పెట్టేసాను అనమాట. అండ్ ఇవాళ సండే నేను హెడ్ బ్యాక్ వేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే ఫస్ట్ రైస్ అండ్ అన్నదే బియ్యము మెంతులు నానబెట్టేశాను. ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసి పెట్టాను వాటిని. అండ్ పొద్దున వాటిలోకి అండ్ అలోవెరా జెల్, ఈ అలోవెరా ప్యూర్ అంటే చెట్టుది, ఆ కొమ్ము కోసుకొని వచ్చేసి ఫస్ట్ ఇనిషియల్గా మెంతులు అండ్ బియ్యంని ఉడకపెట్టాను నేను. దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసి మంచిగా ఉడకపెట్టేశాను అనమాట. వాటిని ఉడకపెట్టేసిన తర్వాత దాంట్లోకి ఓన్లీ జెల్ తీసి నేను సపరేట్గా ఆల్రెడీ మిక్సీ జార్లో వేసేసుకున్నాను. సో ఇట్లా ఓన్లీ జెల్ దాంట్లో వైట్ కలర్ మాత్రం వేసుకుని ఇవి కూడా ఉడికింటాయి కదా, అంటే ఒక 80% ఉడకబడితే చాలు మనకి. ఒక 80% ఉడకపెట్టుకేసిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసి ఒక పేస్ట్ లాగా చేసేసుకోవచ్చు. లేదా కొంతమందికి రఫ్గా కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే కొంచెం మంచిగా ఫైన్ పేస్ట్ లాగానే చేసేసుకున్నాను. అండ్ కొంతమంది వడకట్టుకుంటారు, అంటే ఓన్లీ లిక్విడ్ అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. వేసుకునే ముందు ఏ ప్యాక్లోనైనా కానివ్వండి కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. మనం తలస్నానం చేశాక వెంట్రుకలు అనేది విరిగిపోవు, కొంచెం మాయిశ్చరైజ్గా ఉంటాయి అన్నమాట. సో నేనైతే ఇంకా దీన్ని గబగబా అంటించేసుకున్నాను. యాక్చువల్లీ మమ్మీ అంటిస్తుందేమో అనుకున్నాను, అమ్మ షాప్కి వెళ్ళిపోయింది, అందుకే ఇంకా నేనే అంటించుకోవాల్సి వచ్చింది. కాకపోతే నేను మా మమ్మీ అంత పర్ఫెక్ట్గా అంటించుకోలేదు. బట్ ఎనీవేస్ నాకు తెలిసినట్టుగా ఏదో కొంచెం అటు ఇటుగా వేసేసుకున్నాను అనమాట. బట్ కానీ చాలా బాగుంది యాక్చువల్లీ చూడ్డానికి కానివ్వండి. అంటే తర్వాత హెడ్ బాత్ తర్వాత హెయిర్ చాలా బాగున్నాయి అనిపించింది, అంటే చాలా స్మూత్గా అయ్యాయి అని అనిపించింది నాకు. సో మీరు వేసుకోండి. సో ఎలా ఉంటుందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగైతే. అండ్ ఎవరైనా నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేనైతే ఇంకా స్నానం చేసేసి వచ్చేసాను, ఎందుకంటే ఇక్కడ మాకు దగ్గర వాళ్ళ ఇంట్లో సాయిబాబా పూజ జరుగుతుంది అనమాట. ఇవాళ గురు పౌర్ణమి కదా, సో ఆ పూజకి వెళ్ళాలి. నేను అమ్మ అక్క వాళ్ళందరం కలిసి వెళ్తున్నాము. సో అందుకే తొందరగా రెడీ అయిపోవాలి. సో గెట్ రెడీ విత్ మీ గైస్ నౌ. నేనైతే గురు పౌర్ణమి స్పెషల్ కాబట్టి ఎల్లో కలర్ వేసుకుందామని చెప్పేసి, ఎందుకంటే గురువుకి ఇష్టమైన కలర్ ఎల్లో కదా. సో అందుకే ఇంకా ఆ రోజు నేను అక్క కన్నా ఆల్మోస్ట్ అందరం మేము ఎల్లో కలరే వేసుకున్నాము. సో ఇది నా డ్రెస్, నేను ఫుల్ వీడియో చూపిస్తాను. ఇక్కడ రూమ్లో సరిగ్గా హోల్డర్ లేదు పెట్టడానికి. సో దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్ఫిట్ గైస్. అండ్ నేనైతే రెడీ కూడా అయిపోయాను. జస్ట్ అంత ఓవర్గా ఏం కాదు, జస్ట్ సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను అనమాట. నా డ్రెస్ ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ అని చెప్పాలి. యాక్చువల్లీ ఇట్లా అమ్మతో ముచ్చట్లు పెడితే భలే అనిపిస్తుంది నాకు. ఐఎమ్ ప్లానింగ్ అంటే మమ్మీతో ఒక వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అది కూడా. అండ్ ఇక్కడ అదే చెప్పాను కదా, ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసాం, పద్మ ఆంటీ వాళ్ళ ఇంటికి అని. మేము వచ్చేసేసరికి ఆల్రెడీ పూజలన్నీ స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇక్కడ అక్క వచ్చింది, నాకు కన్నా అండ్ అత్తయ్య వాళ్ళు వచ్చారు. అండ్ ఇప్పుడు మా అక్క కూడా వచ్చేసింది. చూసారని చెప్పాను కదా ఎల్లో కలరే వేసుకున్నాం అందరం అని చెప్పేసి. అక్కడ ఒక చిన్న బాబు పాముని తీసుకొని వచ్చాడనమాట. అంటే ఇట్లా వేస్తే సడన్గా రియల్ పామునే అనుకుంటారు. చూసారు ఎంత న్యాచురల్గా అనిపించింది నాకు కూడా. బాబోయ్. అండ్ ఇక్కడ కొంతమంది గంధం ఉంటుంది కదా, విభూదితో దాన్ని ఏమంటారు అర్చన చేశారు. అండ్ అన్నంతో చేశారు అండ్ పువ్వులతో. దెర్ ఆర్ లైక్ అరౌండ్ ఒక 3 to 4 types ఆఫ్ థింగ్స్తో అట్లా చేశారనమాట. సో ఎంతమంది ఇలా గురు పౌర్ణమి సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మేమైతే ఎవ్రీ గురు పౌర్ణమి ఈ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాము, ఎందుకంటే ఆంటీ వాళ్ళు ప్రతి గురువారం కూడా మంచిగా పూజలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో సాయిబాబాకి.
అంటే ఒక స్పెషల్ అనమాట, చాలా బాగా చేస్తారు ఆంటీ వాళ్ళు. అందుకే డెఫినెట్గా వెళ్తాం అనమాట అక్కడికి మాత్రం. అంటే ఏ రోజు మిస్ అయ్యిండే అంటూ లేదు అసలు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం మాత్రము పూజ రోజు. అండ్ ఎవ్రీ టైం అక్కడే భోజనాలు ఉంటాయి. ఈరోజు కొంచెం గురు పౌర్ణమి కాబట్టి కొంచెం స్పెషల్, అండ్ చాలా మంది కూడా వచ్చారు భోజనానికి, సారీ పూజలకు వచ్చారు. అండ్ ద మెనూ వాజ్ టూ హెవీ, చాలా ఐటమ్స్ ఉండేవి, మంచిగా భోజనం చేసుకొని. అండ్ ఇంకొక విషయం, ఇది ఎక్కడ క్యాటరింగ్ ఇచ్చింది కాదు, అందరు ఆంటీ వాళ్ళే ఇంట్లో కూర్చొని చేసింది. అందరు పొద్దున్నే వచ్చేసి గెట్ టుగెదర్ అయ్యి అందరు కలిసి వంటకాలు చేశారనమాట. అందుకే ఒక్కొక్క ఆంటీ ఒక్కొక్క రకాలు చేసి వాటిని దుమ్ము లేపారనమాట టేస్ట్ వైజ్. ఇది మా గురు పౌర్ణమి లాగ్ గైస్. ఎంతమందికి నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ లాగ్. అంటిల్ దెన్ సీ యూ, బై బాయ్.